ఆకాశవాణి విజయవాడ అనగానే మనస్సు ఒక్కసారి గతంలోకి పరుగులు తీస్తుంది. 70 ప్రాంతంలో బాలానందం కార్యక్రమం గురించి అందరికీ తెలుసు. పిల్లలు చాలా సరదాగా అందులో పాల్గొనేవారు. మేము కూడా అలాగే పాల్గొన్నాం. రెండవది ముఖ్యంగా చెప్పడానికి ఏంటంటే, మా నాన్నగారు ఉషశ్రీ గారు విజయవాడ ఆకాశవాణి నుంచి ధర్మ సందేహాలు, రామాయణం, భారతం చెప్పడం అందరికీ తెలిసిందే. కాబట్టి విజయవాడ ఆకాశవాణి అనగానే నాన్న గుర్తొస్తారు, ఆ కార్యక్రమం గుర్తొస్తుంది. వీటితో పాటు ఇంకా చెప్పవలసినవి ఆకాశవాణి నాటకాలు. మధ్యాహ్నం 3 గంటలకి, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రసారమయ్యే నాటకాలు, ప్రతి గురువారం రాత్రి 9:30కి వచ్చే నేషనల్ డ్రామా ఒకటి వచ్చేది. అవి ఆదివారం పొద్దున వివిధ భారతిలో 8-10 ఆ టైంలో వచ్చే వినోదవల్లరి కార్యక్రమం, జనరంజని, ఒకటని కాదు అన్ని కార్యక్రమాలు కూడా ఒక్కసారిగా తలుపులోకి వస్తాయి మనకి. అందులో ఏంటంటే ముఖ్యంగా విజయవాడ ఆకాశవాణి నుంచి ఓలేటి వెంకటేశ్వర్లు గారు, మా నాన్నగారితో పాటు అందరూ పనిచేసిన వాళ్ళల్లో ఎన్సిహెచ్ కృష్ణమాచారి గారు, నండూరు సుబ్బారావు గారు, సి రామ్మోహన్ రావు గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, బాలమురళీకృష్ణ గారు, వింజమూరి లక్ష్మి గారు, వివి కనకదుర్గ గారు, కమలకుమారి గారు, నాగరత్నమ్మ గారు, సీతారత్నమ్మ గారు, కూచిమంచి కుటుంబరావు గారు, వెంకటేశ్వర్లు గారు, గిరీశం పాత్ర వేసిన కె వెంకటేశ్వరరావు గారు, చాలా పేర్లు మర్చిపోయానేమో కూడా తెలియదు ఇంకా. అంటే ఒక పెద్ద చిట్టా వస్తుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి అనగానే. రామవరపు సుబ్బారావు గారు, ఇప్పటికీ మనకి ఇంకా ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అనవరపు రామస్వామి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ఎన్ని పేర్లు చెప్పచ్చో విజయవాడ ఆకాశవాణి అనగానే. ఈ అందరితోటి ఉన్న కార్యక్రమాలను వింటూ విజయవాడ ఆకాశవాణి ద్వారా మేము సంస్కారం నేర్చుకుంటూ పెరిగాం. ఎంతో ఉత్తమమైన కార్యక్రమాలు వచ్చేవి. ఎక్కడ కాంట్రవర్సీలు కానీ, ఒకళ్ళని దూషించడం కానీ, ఇలాంటివి ఏవీ లేని కార్యక్రమాలతోటి ఉత్తమమైన పౌరులుగా పెరగడానికి విజయవాడ ఆకాశవాణి బాగా ఉపయోగపడింది. ఇవి అంటే చాలా కార్యక్రమాల్లో మనకి అంటే హైదరాబాద్ ఆకాశవాణిలో అయితే కనుక చిన్నక్క వాళ్ళ గురించి చెప్తాం. విజయవాడ గురించి వచ్చేసరికల్లా ఈ మనకి బావగారి కబుర్లు, ఇంకా చెప్పాలంటే మార్కెట్ ధరలు కూడా ఎంత సరదాగా వినేవారో. మార్కెట్ ధరలు విన్న వాళ్ళందరూ కూడా ఇది ఉషశ్రీ గారు గొంత అని అడిగేవారు. ఆయన పేరు కూడా కుటుంబరావు గారు. ఇద్దరి గొంతు ఒకలా ఉండేది. ఏమంటే ఉషశ్రీ గారు మార్కెట్ ధరలు చదువుతున్నారేమిటి, చేపల గురించి మాట్లాడుతున్నారు ఇట్లా అని సరదాగా అనేవారు. అలాగే పొద్దున్నే వచ్చేది సూక్తి ముక్తావళి, భక్తిరంజని. ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి చివరిలో చెప్తున్నప్పటికీ కూడా బాలాంతరపు రజనీకాంతరావు గారు. విజయవాడ ఆకాశవాణిని భువన విజయంగా తీర్చిదిద్దిన అపర శ్రీకృష్ణదేవరాయలు బాలాంతరపు రజనీకాంతరావు గారు. చెప్పడానికి కొన్ని గంటల సమయం పడుతుంది విజయవాడ ఆకాశవాణితో ఉన్న అనుబంధం అంటేను. ఈ 90 సంవత్సరాల సందర్భంగా ఆకాశవాణిని అంటే విజయవాడ ఆకాశవాణిని స్మరించుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆకాశవాణికి నేను తప్పనిసరిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.